రంగస్థలం అనే ఊర్లో వెంకట్రావు అనే చెప్పులు కుట్టుకునేవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు చెప్పులు కుట్టి వచ్చిన డబ్బులతో తన జీవనాన్ని కొనసాగించేవాడు. ప్రతిరోజులాగే తన పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా పెద్దగా ఉరుములు కూడిన వర్షం మొదలైంది. ఆ వర్షంలో తడుస్తూ వేగంగా ఇంటికి వెళ్తుండగా తనకెవరో చిన్నపిల్లవాడు ఏడుస్తున్న శబ్దం వినిపించింది. దాంతో ఆగి అటు ఇటు చూశాడు. దూరంగా ఒక చెట్టు కింద చిన్న పిల్లవాడు ఏడుస్తూ కనిపించాడు. వెంటనే వెంకట్రావు పరిగెత్తుకుంటూ ఆ చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు బాబు నువ్వు? ఎందుకని ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? ఇక్కడే కూర్చో, నేను కొంతసేపట్లో తిరిగి వస్తాను. అలా వెళ్ళిన మా నాన్న ఇంకా తిరిగి రాలేదు. అయ్యో అవునా, సరే మీ నాన్నగారు వచ్చే వరకు మా ఇంట్లో ఉందిగాని రా. లేదు లేదు, మా నాన్న వచ్చేస్తారు. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. వర్షం ఎక్కువయ్యేలా ఉంది, మీ నాన్నగారు వస్తే వెళ్ళిపోదువులే, అప్పటి వరకు మా ఇంట్లో ఉండు అని ఆ బాబుని వెంకట్రావు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వెంకట్రావు ఆ చిన్న పిల్లవాడి తల తుడిచి తినడానికి రొట్టె ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయాన్నే వెంకట్రావు ఆ బాబుని తీసుకుని తన దుకాణం వద్దకు వెళ్ళాడు. ఆ పిల్లవాడు తన తండ్రి వస్తాడని సాయంత్రం వరకు ఎదురు చూశాడు. కానీ తన తండ్రి రాకపోవడంతో నిరాశ చెందాడు. చీకటి పడింది. వెంకట్రావు మరలా ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. అలా ప్రతిరోజు ఆ చిన్న పిల్లవాడు తన తండ్రి కోసం ఎదురు చూసేవాడు. కానీ తన తండ్రి రాలేదు. ఆ చిన్న పిల్లవాడి బాధను చూసి వెంకట్రావు చాలా బాధపడేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. వెంకట్రావు ఆ పిల్లవాడిని సొంత కొడుకులా చూసుకునేవాడు. తను సంపాదించిన డబ్బులు మొత్తం ఆ పిల్లవాడి సంతోషం కోసం ఖర్చు చేసేవాడు. అలా కొంతకాలం గడిచింది. క్రిస్మస్ పండుగ రానే వచ్చింది. నాన్న, రేపు క్రిస్మస్ పండుగ కదా, నాకు కొత్త బట్టలు ఇంకా బొమ్మలు కావాలి నాన్న. సరే నాన్న, ఇప్పుడే వెళ్ళి కొని తీసుకుని వస్తాను, నువ్వు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు అని వెంకట్రావు బజారుకు బయలుదేరాడు. బాబు, ఈ జత బట్టలు ఎంత? 150 రూపాయలండి. ఏంటి 150 రూపాయలా? కొంచెం తగ్గించు బాబు. తీసుకోండి లేదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అప్పుడు వెంకట్రావు డబ్బులు ఇచ్చి ఆ బట్టల్ని తీసుకున్నాడు. ఈ బట్టలు కొనడానికే నా దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు అయిపోయింది, బొమ్మలు ఎలా కొనాలి అని ఆలోచిస్తూ ఇంటికి చేరాడు. చిన్ను చిన్ను హాయ్, కొత్త బట్టలు. వెంకట్రావు ఆ బట్టలను చిన్నుకిచ్చాడు. బొమ్మలు ఏవి నాన్న? బొమ్మలు వచ్చే పండగ కొంటాను, డబ్బులు సరిపోలేదు నాన్న, అందుకే కొనలేదు. నాకు అదంతా తెలియదు, నాకు బొమ్మలు కావాలి అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. చిన్నును చూసిన వెంకట్రావు బాధపడుతూ వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. వీడు అడిగిన ఇంత చిన్న కోరికను కూడా తీర్చలేకపోతున్నాను, వీడికి బొమ్మలు ఎలా అయినా కొనాలి. అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. లేనైనా లే. ఎవరు మీరు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నా పేరు శాంటా క్లాజ్. నువ్వు ఆ చిన్నపిల్లాడిని తెచ్చుకొని పెంచడం నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు ఏ స్వార్థం లేకుండా ఈ పిల్లవాడిని పెంచుతున్నావు. అందుకే ఈ మాయాజాలం చెట్టుని నీకు ప్రసాదిస్తున్నాను. నువ్వు దీన్ని ఏదడిగినా అది ఇస్తుంది. నీ జీవితాంతం నువ్వు సంతోషంగా ఉండు అని శాంతా క్లాస్ అదృశ్యమయ్యాడు. ఏంటి ఇదంతా కళ అని పక్కకు చూశాడు. అక్కడ శాంతా క్లాస్ ఇచ్చిన ట్రీ ఉంది. ఆ చెట్టును చూసిన వెంకట్రావు, ఇదేంటి నా కళ్ళలో శాంటాక్లాస్ ఇచ్చిన చెట్టు ఎక్కడికి ఎలా వచ్చింది? ఇది కళా నిజమా? శాంటాక్లాస్ చెప్పినట్టు నిజంగానే మాయాజాలం చెట్టా? ఒకసారి ప్రయత్నిద్దాం అని చెట్టు దగ్గరకు వెళ్ళి, నాకు కొన్ని బొమ్మలు కావాలి అని వెంకట్రావు అడిగిన వెంటనే ఆ చెట్టు నుంచి కొన్ని బొమ్మలు బయటకు వచ్చాయి. అది చూసిన వెంకట్రావు ఆశ్చర్యపోయాడు. చిన్ను చిన్ను వెంటనే చిన్ను అక్కడికి వచ్చాడు. అక్కడ ఉన్న బొమ్మల్ని చూసిన చిన్ను, హాయ్, బొమ్మలు, థ్యాంక్ యూ నాన్న అని చిన్ను ఆ బొమ్మల్ని తీసుకుని ఆడుకోవడానికి వెళ్ళాడు. దాంతో వెంకట్రావు సంతోషించాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి చూసేసరికి ఆ మాయాజాల చెట్టు వద్ద చాలా రకాల షూలు, చెప్పులు మరియు కొంత డబ్బు ఉన్నాయి. వెంటనే ఆ చెట్టు, వెంకట్రావు,
ఇక్కడ ఉన్న డబ్బుని చెప్పులను తీసుకుని నువ్వు హాయిగా జీవించు. నీ దయాగణమే నీకు ఈ రోజు సహాయపడుతుంది అని చెప్పి ఆ మాయాజాల చెట్టు అదృశ్యమయ్యింది. వెంకట్రావు ఆ చెప్పులను షూలను తీసుకుని ఆ డబ్బులతో ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. కొంతకాలానికి ఆ వ్యాపారం బాగా అభివృద్ధి చెందడంతో వెంకట్రావు చాలా ధనవంతుడయ్యాడు. వెంకట్రావు చిన్నుని చాలా బాగా చూసుకునేవాడు. తాను సంపాదించిన డబ్బులతో కొంత వాటాను పేదవారి కోసం ఖర్చు చేసేవాడు. ఈ విధంగా చిన్ను క్రిస్మస్ వేడుక ముగిసింది. వెంకట్రావు మంచి గుణంతో పైకి ఎదిగాడు.